ప్రధానంగా విద్యారంగం అభివృద్ధిలో భాగంగా ఉపాధ్యాయులను బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల యొక్క సామర్థ్య నిర్మాణం, దాన్ని కెపాసిటీ బిల్డింగ్ అనే పేరుతోటి ఈ శిక్షణలు మొత్తం జరుగుతూ ఉన్నాయి. అండ్ దాంట్లో భాగంగానే ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో వరుస క్రమంలో తన బాధ్యతలు ఏంటి, ఆ బాధ్యతలు తెలిసినప్పటికీ వాటిలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటి, ఆ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకోవడం ద్వారా విద్యార్థిలో ఫ్రూట్ఫుల్గా ఫలవంతమైనటువంటి, నాణ్యమైనటువంటి, గుణాత్మకమైనటువంటి విద్యను విద్యార్థుల్లో పెంపొందింపజేయడంతో పాటు పాఠశాలని అన్ని రంగాల్లో ప్రధానంగా ఉపాధ్యాయుడికి ప్రేరణకు సంబంధించినటువంటి ఒక క్లాస్ కూడా ఉంటుంది. దీంట్లో ఉపాధ్యాయుడిని ప్రేరణ తరగతులతో పాటు అక్కడ ఉన్నటువంటి గర్ల్ చైల్డ్కి సంబంధించి జరుగుతున్నటువంటి అబ్యూజ్మెంట్స్ పాఠశాలల్లో ఇలాంటి వాటి మీద కూడా జీవన నైపుణ్యాల పేరుతోటి ఒక 2 సెషన్స్ ఉన్నాయి. అట్లానే మానవుల యొక్క రవాణా అనేటటువంటిది కూడా, చిన్నపిల్లల రవాణా ఏ కారణాల చేత ఎందుకు చేస్తారనేది కూడా దీంట్లో జీవన నైపుణ్యాలుగా అంతర్భాగంగా ఈ నైపుణ్యంలో ఉన్నాయి. కాబట్టి ఆ నైపుణ్యాలని ఉపాధ్యాయుడు పెంచుకోవడం ద్వారా తన చుట్టూ ఒక రక్షకుడుగా విద్యార్థులను కాపాడుకునే క్రమంలో తనకి ఎంతో సహాయకారిగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ఎస్సీఆర్టీ బృందం చర్చించి ఈ అంశాలని ఈ 5 రోజుల శిక్షణలో వాళ్ళని కూలంకషంగా ఇక్కడ చర్చా పద్ధతిలో చర్చించుకుంటూ ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వాళ్ళంతా వాళ్ళు పెంపొందించుకునే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది.